నీ గురించి ఆ కార్తీక్ వాళ్ళు వెతుకుతూ ఉంటారని నాకు తెలుసమ్మా. అందుకే నీ ఆచూకీ వాళ్లకు తెలియకుండా ఉండడం కోసం ఇక్కడ జాగ్రత్తగా దాచిపెట్టాను. కాంచన, ఏం నారాయణ నువ్వు చెప్పేది? అవును సార్, స్వీటీ వాళ్ళ అమ్మమ్మ పేరు కాంచన అని తెలిసింది. అంటే స్వీటీ, పల్లవి, కాంచనవల్లి. ఎవరు కావాలండి? స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గారు కాంచన. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ కాంచన నేనేనండి. మీరా? అవునండి, నేనే. మీరెవరు? నా పేరు కార్తిక్ కృష్ణ, డిఎస్పీని. నమస్తే సార్, లోపలికి రండి. రండి సార్, కూర్చోండి. మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా సార్? ఇక్కడ స్వీటీ అనే పాప ఉంటుంది కదా? అవును సార్, స్వీటీ నా మనవరాలు. ఏం లేదండి, స్వీటీకి బాగోలేకపోయినా సరే హాస్పిటల్ నుంచి మీరు సడన్గా తీసుకొచ్చారు కదా. అవునమ్మా, తనని ఇంకొక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాం. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు? స్వీటీకి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసి మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. స్వీటీ ఇక్కడ లేదు, వాళ్ళ నాన్న దగ్గరుంది. స్వీటీ వాళ్ళ నాన్న దగ్గర ఉండడం ఏంటండి? ఈ విషయానికి మీరెందుకు అంతలా షాక్ అవుతున్నారు? అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదని స్వీటీ చెప్పింది. తనకి తెలియదు గాని నాకు తెలుసు కదా. స్వీటీ తండ్రి మీద చాలా బెంగ పెట్టుకుంది. ఆ బెంగతో తన ఆరోగ్యం పాడైపోతుందేమోనన్న భయంతో వాళ్ళ నాన్నని పిలిపించాను.
స్వీటీని అతనితో పంపించాను. మాకు స్వీటీని చూడాలనుంది. వాళ్ళ నాన్నగారు అడ్రస్ చెప్తారా? హైదరాబాద్ అమ్మా. కరెక్ట్ అడ్రస్ ఎక్కడుందో నాకు కూడా తెలియదు. 2 రోజుల్లో ఇల్లు మారుతానని చెప్పాడు. ఇల్లు మారగానే అడ్రస్ పంపిస్తానని చెప్పాడు. అప్పుడు నేను కూడా వెళ్తాను. స్వీటీ అడ్రస్ తెలియగానే మాకు తప్పకుండా చెప్పండి ప్లీజ్. తనని చూడకుండా, తనతో మాట్లాడకుండా మేము ఉండలేమండి. స్వీటీ మాకు దూరంగా ఉందంటే మా ప్రాణం మాకు దూరంగా ఉన్నంత బాధగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. ఇక మీరు బయలుదేరండి. ఇందులో నా నంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే సార్. మర్చిపోకండి, స్వీటీ అడ్రస్ తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పండి ప్లీజ్. మర్చిపోనమ్మా, తప్పకుండా చెప్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు స్వీటీ కోసం ఎంక్వైరీ చేస్తావని, వెతుకుతావని నాకు తెలుసు కార్తీక్. స్వీటీ, స్వీటీ, వచ్చేసానమ్మా. నీకు బాలేదనగానే నీకోసం ఊరి నుంచి వచ్చేసానమ్మా. అమ్మమ్మా, రాధిక ఏది? స్వీటీ, రాధిక లేదు, ఏమీ లేదు. వాళ్ళెందుకుంటారు ఇక్కడ? లేదమ్మమ్మా, రాధిక బ్యాడ్ పోలీస్ వచ్చారు. వాళ్ళ వాయిస్ నేను విన్నాను. లేదమ్మా, వాళ్ళు రాలేదు. ఆహా, వచ్చారు, నా కోసం వచ్చారు. నాకు రాధిక కావాలి, రాధిక కావాలి. స్వీటీ, టాబ్లెట్స్ వేసుకోవాలి, నీకు త్వరగా తగ్గిపోతుంది. అమ్మమ్మ, నాకు టాబ్లెట్స్ వద్దు, ఏమొద్దు. నాకు రాధిక కావాలి, రాధిక కావాలి, నాకు రాధిక కావాలి. స్వీటీ, నా మాట వినమ్మా. నీకు ఆరోగ్యం బాలేదు, నువ్వు ఇలా ఏడవకూడదు. నాకు రాధిక కావాలి, నాకు రాధిక కావాలి. స్వీటీ, ఆగమ్మా. నేను రాధిక దగ్గరికి వెళ్తాను. నాకు రాధిక కావాలి. ఉండమ్మా. స్వీటీ, చెప్పిన మాట విను. నువ్వు ఇలా ఏడవకూడదు. నా మాట విని టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో. లేదు, నాకు రాధిక కావాలి, నాకు స్వీటీ. రాధిక కావాలి. స్వీటీ, జ్యోతి, జ్యోతి, స్వీటీ, అమ్మా, స్వీటీ, స్వీటీ, ఏమైందమ్మా? స్వీటీ, జ్యోతి, జ్యోతి, స్వీటీ, స్వీటీ, జ్యోతి, జ్యోతి. మేడం, అర్జెంట్గా డాక్టర్ గారికి ఫోన్ చేయి. 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వెళ్ళు. ఇప్పుడే చేస్తానమ్మా. అమ్మా, స్వీటీ, 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 స్వీటీ.
స్వీటీ స్వీటీ రాధిక 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 ఏమైంది? రాధిక కార్తీక్ కార్తీక్ అమ్మ రాధిక అయ్యో లేమ్మా కార్తీక్ రాధిక 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 ఏమైంది? లేమ్మా కార్తీక్ రాధిక 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 లేమ్మా రాధిక కార్తీక్ రాధిక అత్తయ్య అత్తయ్య స్వీటీ స్వీటీ స్వీటీకి ఏదో జరగరాంత జరిగిందని నా మనసు కనిపిస్తుంది. అలా ఏం ఉండదమ్మా. నువ్వు ప్రతి క్షణం స్వీటీ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా, అందుకే స్వీటీకి ఏదో జరిగినట్టు నీ మనసు కనిపిస్తోంది. లేదత్తయ్య లేదు లేదు, నా మనసు ఎందుకో కేడు శంకిస్తుంది. స్వీటీ స్వీటీ ఏదైనా ప్రమాదంలో ఉందేమో అనిపిస్తుంది. లేదు అంతకుముందు ఆ పిల్ల బాధంతా వాళ్ళ నాన్న గురించే కదా. వాళ్ళ నాన్న వచ్చాడు, ఆ పిల్లని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ నాన్న దగ్గర చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉండుంటుంది. నాకు తెలిసి ఆ పిల్లకి మీరు గుర్తు కూడా రారు. అలాంటిది ఆ పిల్లకి ఏదో జరిగినట్టు ఊహించుకోవడం, బాధపడడం ఏంటో విచిత్రం కాకపోతే. సకల నోరు మూసుకునుండు. రాధిక, ఎక్కడైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. నీ భయానికి కారణం స్వీటీ మీద నీకున్న ప్రేమ. లేదండి, నాది నాది ఆలోచనలతో కూడిన బాధ కాదు. స్వీటీ స్వీటీ ఏదో ప్రమాదంలో ఉందని నా గుండెకి బలంగా తెలుస్తోంది. ఆ బాధ ఈ గుండెని ఎంతలా మెలిపెడుతుందో, ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఈ గుండె ఎంతలా విలువిల్లాడిపోతుందో నాకు మాత్రమే తెలుసు. రాధికకు పెట్టిన గుండె పల్లవి అనే ఆవిడది. బాబోయ్, ఆ పిల్లేదో పల్లవి కుదురైనట్టు ఆ గుండె అలా అల్లాడిపోవడం ఏంటి? పిల్లల ఏడుపు వెనుక ఆకలి ఉందో, కడుపులో బాధ ఉందో అమ్మకి మాత్రమే తెలుస్తుంది అని అంటారు. ఈ గుండెకి కూడా స్వీటీ గురించి అలాగే తెలుస్తుందండి. ఎందుకో ఏంటో తెలీదు, కారణం అంతకంటే తెలీదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుందండి, కన్న బిడ్డ కోసం కన్న తల్లి పేగు ఎంతలా తల్లడిల్లుతుందో స్వీటీ కోసం కూడా ఈ గుండె అంతే తల్లడిల్లుతోంది. రాధిక, నీ బాధ నాకు అర్థమవుతుంది. స్వీటీని కళ్ళారా చూస్తేనే నీ బాధ భయం పోతాయని కూడా అర్థమవుతుంది. 2 రోజుల్లో స్వీటీ వాళ్ళ నాన్న డీటెయిల్స్ తెలుస్తాయి. అప్పుడు వెళ్ళి పాపం చూసొద్దాం, సరేనా? రా భోంచెద్దు గాని. రామ్మా. నాకొద్దండి,
నేను తినలేను. స్వీటీకి ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నువ్వేమీ తినట్లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? స్వీటీ దగ్గరికి వెళదామని చెప్తున్నాను కదా, నా మాట విను. రా. ఏంటిది? ఇంతకు ముందు దీని నీడని చూసి కూడా చిరాకు పడిపోయే కార్తిక్ ఇప్పుడేంటి చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు? వీడేంటి ఇలా మారిపోతున్నాడు? వీడు మారడం కాదా, ఆ స్వీటీయే వీడిని మార్చేస్తుంది. దాన్ని ఏదో ఒకటి చేయాలి. రాధిక, 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 రాధిక. డాక్టర్, ప్రాబ్లం ఏమీ లేదు కదా? ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదండి, కానీ మరోసారి ఇలాగే స్ట్రెస్ అయితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. ఏంటి డాక్టర్ మీరంటున్నది? అవునండి, పాపకి ఆల్రెడీ తలకి దెబ్బ తగిలింది, పైగా ఫిట్స్ కూడా వస్తున్నాయి. పాప ఎమోషనల్గా చాలా స్ట్రెస్ అవుతుంది. తనకి మెంటల్గా పీస్ఫుల్ కండిషన్ కలిగించాలి, లేదంటే చాలా ప్రమాదం. అలాగే డాక్టర్, అలాగే. నా మనవరాలికి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేలా నేను చూసుకుంటాను. రాధిక, రాధిక, రాధిక. ఇంతకీ పాప కలవరిస్తున్న ఆ రాధికెవరు? రాధిక. ఉందిలేండి ఒక ఆవిడ. పాప ఆవిడ్ని ఎక్కువగా కలవరిస్తుంది కాబట్టి ఆవిడ్ని పాప దగ్గర ఉంచండి. అప్పుడు పాప త్వరగా కోలుకుంటుంది. లేదంటే ఆవిడ గురించి పాప ఇలాగే మెంటల్ స్ట్రెస్కి గురైతే మళ్ళీ ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. పాప ప్రాణాలకి ప్రమాదం. జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్. స్వీటీ, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని అపురూపంగా చూసుకుంటున్నాను. నీకు చిన్న దెబ్బ తగిలితేనే నేను తల్లడిల్లిపోతాను. నీకోసం నేను ఇంతలా ఆరాట పడిపోతుంటే ఈ అమ్మమ్మని కాదని నువ్వు వాళ్ళ మీద ప్రేమను పెంచుకోవడం ఏంటమ్మా? వాళ్ళ కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటమ్మా? ఇప్పటికే మీ అమ్మని పోగొట్టుకొని నేను బ్రతికుండి జీవస్య వల్ల బ్రతుకుతున్నాను. నీకేమైనా అయితే ఈ అమ్మమ్మ తట్టుకొని బ్రతకగలదా? మేడం, నేను మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ మీరు కోప్పడను అంటే పాపని కాపాడుకోవడానికి ఒక మాట చెప్తాను. ఏంటది? పాపని ఆ రాధిక వాళ్ళ ఇంటికి పంపించండి అమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగానే పట్టిందా నీకు? అమ్మమ్మ, మీరు కోప్పడకుండా కాస్త శాంతంగా ఆలోచించండి. పాపకి స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రాధిక గురించి ఏడుస్తుంది. ఇంతకు ముందు పాప ఏడవకుండా మీరు ఆపలేకపోయారు. ఈసారి ఆపడం చాలా కష్టం. పాప అలా మానసిక ఒత్తిడికి గురైతే ఫిట్స్ వచ్చి ప్రాణాలకి ప్రమాదమని
డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు మీ అంతటి మీరే మీ మనవరాలి చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నవారవుతారు. అదే ఆ రాధిక వాళ్ళ ఇంట్లో ఉంచితే పాప కాస్త త్వరగా కోలుకుంటుంది. పాప కోలుకున్న తర్వాత వెంటనే తిరిగి తీసుకురావచ్చు. ఒకసారి ఆలోచించండి. రాధిక, కొంచెం తినమ్మా. ప్లీజ్ అత్తయ్య, నేను తినే పరిస్థితిలో లేను, అర్థం చేసుకోండి. రాధిక, స్వీటీ గురించి నాకు కూడా తెలియని పెయిన్ ఉంది. కానీ మళ్ళీ ఏదో ఒక రోజు తను చూస్తానన్న ఆశ కూడా ఉంది. ఆశ మనకి ఊపిరి లాంటిది. అది మనతో సాగిపోవాలి, అంతేగాని ఆగిపోకూడదు.